జాతకంలో కుజగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో, కుజగ్రహ బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతకంలో కుజబలం తక్కువగా ఉన్నట్లయితే రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే భూమికి సంబంధించిన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైవాహిక జీవితం పరంగా, కుటుంబ పరంగా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. తరచుగా మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత, తలనొప్పి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే జాతకంలో కుజగ్రహం బలం తక్కువగా ఉందనటానికి సంకేతంగా చెప్పుకోవాలి. అలాగే ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చినట్లయితే అప్పుగా ఇచ్చిన ధనం తొందరగా తిరిగి రాకపోతే కూడా కుజుడి బలం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నా, వాహనాలకు తరచుగా మరమ్మతులు చేయించాల్సిన పరిస్థితులు తరచుగా ఎదురవుతూ ఉన్నా కూడా కుజగ్రహ బలం జాతకంలో తక్కువగా ఉందని ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే సోదరులతో విభేదాభిప్రాయాలు తరచుగా వస్తున్నా కూడా కుజుడి బలం తక్కువగా ఉందని గుర్తించాలి. ఈ సమస్యలు ఎదుర్కొంటూ కుజగ్రహ బలం తక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కుజబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని పరిష్కార మార్గాలు పాటించాలి. ఇంటి ఆవరణలో వేప చెట్టును పెంచితే కుజగ్రహ బలం పెరుగుతుంది. అలాగే ఎరుపు రంగు వస్తువులు ఎక్కువగా వినియోగించటం, సోదర సోదరీమణులకు వీలైనప్పుడల్లా బహుమతులు ఇస్తూ ఉండటం చేసినట్లయితే జాతకంలో కుజబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. రాగి లోహంతో తయారు చేయబడిన వస్తువులు వీలైనప్పుడల్లా ఎవరికైనా దానంగా ఇస్తూ ఉంటే కూడా కుజబలం పెరుగుతుంది. మంగళవారం శునకాలకు పాలు, ఆహారం తినిపించడం ద్వారా కూడా కుజబలం పెరుగుతుంది. వీలైనప్పుడు వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులకి వ్యవసాయ నిమిత్తమై ఉపయోగపడే పనిముట్లను ఇవ్వటం ద్వారా కూడా జాతకంలో కుజబలం పెరిగి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మంగళవారం పూట ఎరుపు రంగులో ఉన్నటువంటి తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా కుజబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ పరిష్కార మార్గాలు పాటించినట్లయితే కుజబలం తక్కువగా ఉండటం వల్ల వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.